మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక నాన్ స్టాప్ ట్రెడ్మిల్ లాంటిది కదా. అవును. వేగం పెంచుతూనే ఉంటుంది, మనం కూడా దానికి తగ్గట్టుగా పరిగెత్తాలనే ఒక కనిపించని ఒత్తిడి. నిజమే. మీటింగ్లో ప్రశ్న అడగగానే వెంటనే సమాధానం చెప్పాలి, ఇద్దరి మధ్య కాస్త నిశ్శబ్దం వస్తే దాన్ని మాటలతో నింపేయాలి. అవునవును, ఆ ఇబ్బందికరమైన నిశ్శబ్దం అంటారు గదా. అదే. కానీ ఈ ట్రెడ్మిల్ మీద నుండి దిగ్గకుండా దాని వేగాన్ని మనమే నియంత్రించడం సాధ్యమేనా? మంచి ప్రశ్న. ఈరోజు మన చేతిలో ఉన్న మూలాల్లో అన్విక అనే ఒక అమ్మాయి కథ ఉంది. దాని శీర్షిక వెన్ హర్ స్టిల్నెస్ మెట్ ద వరల్డ్స్ స్పేస్. ఆమె నిశ్చలత్వం ప్రపంచ వేగాన్ని ఎదుర్కొన్నప్పుడు. ఆసక్తికరంగా ఉంది. ఇది బయటి ప్రపంచపు హడావిడితో సంబంధం లేకుండా తన సొంత లయను కనుగొనడానికి ఆమె చేసిన ఒక ప్రయోగం. ఆ ప్రయోగం ఫలితమేంటి, దాని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, దీని లోతుల్లోకి వెళ్దాం. తప్పకుండా. అసలు విషయంలోకి వెళ్లే ముందు ఈ కథలో నాకు అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించిన ఒక విషయముంది. ఏమిటది? అన్విక తనలో తాను ఇంత పెద్ద మార్పు చేసుకున్నాక, అంటే వెంటనే స్పందించడం మానేయడం, నెమ్మదిగా ఆలోచించి మాట్లాడటం లాంటివి, బయట ఎవరూ దాన్ని గమనించలేదట. ఒక్కరూ కూడా ఏంటి అన్విక ఈ మధ్య నెమ్మదిగా ఉన్నావు, అంతా ఓకేనా అని అడగలేదు. ఇది నిజంగా ఆశ్చర్యమే కదా. మనం మన గురించి ఎంతగా ఆలోచిస్తామో బహుశా ఇతరులు మనల్ని అంతగా పట్టించుకోరేమో. అసలు ఇలా ఎందుకు జరిగింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మొదట అన్విక ముందు ఎలా ఉండేదో చూడాలి. సరిగ్గా పట్టుకున్నారు. ఆ పాయింటే ఈ కథకు గుండెలాంటిది. దానికొచ్చే ముందు అన్విక పాత వెర్షన్ ఎలా ఉండేదో చూద్దాం. మూలాల ప్రకారం ఆమె అందరిలాగే ఉండేది. అందరిలాగే అంటే? అంటే చుట్టూ ఉన్న వాతావరణం యొక్క ప్రతిబింబంలా ఉండేది. ఆఫీస్లో అందరూ హడావిడిగా ఉంటే తను కూడా హడావిడి పడేది. ఓకే. ఎవరైనా ప్రశ్న అడిగితే సరైన సమాధానం కాకపోయినా ఏదో ఒకటి వెంటనే చెప్పేయాలి అనుకునేది. ఎందుకు? ఎందుకంటే వేగంగా స్పందించటమే తెలివికి, సమర్థతకు చిహ్నమని నమ్మేది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ప్రతిస్పందనలు ఆమెవి కావు, అవి బయటి ప్రపంచపు వేగానికి బానిసలు. ఇది చాలా నిజం. మనలో చాలా మందిమే అంతే కదా. తొందరగా రిప్లై ఇవ్వకపోతే మనం పట్టించుకోవడం లేదనుకుంటారేమో భయం. అవును. మీటింగ్లో వెంటనే మాట్లాడకపోతే మనకేమీ తెలీదనుకుంటారేమో అని ఆందోళన. ఈ ప్రవర్తన వెనుక ఏదైనా మానసిక కారణం ఉంటుందా? ఖచ్చితంగా. ఈ మూలాల్లో దాన్ని చాలా చక్కగా చెప్పారు. తొందరను ప్రాముఖ్యతగా పొరబాడటం. మిస్టేకింగ్ అర్జెన్సీ ఫర్ ఇంపార్టెన్స్. కరెక్ట్. ఇది ఒక కాగ్నిటివ్ బయాస్. ఏదైనా విషయం తొందరగా చేయాల్సొస్తే అది చాలా ముఖ్యమైనది అని మన మెదడు పొరబడుతుంది. కానీ నిజానికి చాలాసార్లు ఆ రెండింటికీ సంబంధం ఉండదు. దీనికి తోడు మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా ఒక కారణమేమో. అవును. అదే సోషల్ కన్ఫార్మిటీ అనే ఒత్తిడి. మన చుట్టూ ఉన్న గుంపు ఎలా ప్రవర్తిస్తే మనం కూడా అలానే ప్రవర్తించాలి అనుకోవడం. అందరూ పరిగెడుతుంటే మనం నెమ్మదిగా నడుస్తే బృందం నుండి వెలివేయబడతామేమోనన్న భయం. సరిగ్గా అదే. ఈ భయమే మనల్ని మన సహజమైన లయ నుండి బయటకు లాగి ప్రపంచపు లయతో కలవమని బలవంతం చేస్తుంది. అవును. ఆ తొందరను ప్రాముఖ్యతగా భావించడం అనే పాయింట్ చాలా నిజం. కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. అన్విక ఈ ఒత్తిడికి లొంగిపోలేదు. లొంగిపోలేదు. దానికి విరుద్ధంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఒక ప్రయోగం మొదలుపెట్టింది, వెంటనే స్పందించకూడదని. అవును. అదొక చిన్న మార్పే, కాని దాని ప్రభావం చాలా పెద్దది. ఆమె ఏం చేసిందంటే కొన్ని నియమాలు పెట్టుకుంది. మొదటిది, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్లు పూర్తి చేసే వరకు వినాలి. వాళ్ల వాక్యం తర్వాత వచ్చే నిశ్శబ్దాన్ని కూడానా? అవును, దాన్ని కూడా. మనసులో సమాధానాన్ని సిద్ధం చేసుకోకూడదు. ఇక రెండవది, సంభాషణల మధ్య వచ్చే విరామాలను, పాజెస్ ఉంటాయి కదా, వాటిని మాటలతో నింపేయడానికి ప్రయత్నించకూడదు. కరెక్ట్. వాటిని సహజంగా ఉండనివ్వాలి. మూడవది, అవతలివారు పూర్తి చేయకుండా మధ్యలో దూరి మాట్లాడటం పూర్తిగా ఆపేసింది. పైకి చూడటానికి ఇవి చాలా చిన్న మార్పుల్లా అనిపిస్తాయి. కాని ఆమెకు లోపల ఒక పెద్ద యుద్ధమే జరిగుంటుంది. అలాంటప్పుడు నెమ్మదిగా ఉండటాన్ని బలహీనతగానో ఆసక్తి లేకపోవడంగానో చూసే ప్రమాదం లేదా? ఉంది. మూలాల్లో దీని గురించి ఏమైనా చెప్పారా? ఆఫీస్ లాంటి చోట ఇది మన కెరియర్కు నష్టం కలిగించదా? అద్భుతమైన ప్రశ్న. చాలామందికొచ్చే సందేహం ఇదే. మూలాల్లో చెప్పినట్లు అన్విక కూడా ఇదే భయపడింది. బయటకంతా ప్రశాంతంగానే ఉన్నా ఆమె లోపల ఒక నిశ్శబ్ద ఉద్రిక్తత, ఒక క్వైట్ టెన్షన్ మొదలైంది. ఇది ఇతరులతో కాదు, తనతో తనకే. అవును, తనతో తనకే. ఉదాహరణకు, ఒక మీటింగ్లో అందరూ వెంటనే అభిప్రాయాలు చెబుతుంటే మనం ఒక క్షణం ఆగి ఆలోచించాలనుకున్నప్పుడు లోపల ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది. నన్నేమనుకుంటారు, నేను వెనుకబడిపోతున్నానా లాంటి ఆలోచనలు. అవే
నా ప్రశాంతతను అసమర్థత అనుకుంటున్నారా అనే ఆలోచనలు మనల్ని పాత అలవాటు వైపు లాగుతాయి. ఆ అంతర్గత పోరాటమే ఈ క్వైట్ టెన్షన్. ఆమె ప్రతిక్షణం భయపడిందట గదా. అవును, తన ప్రశాంతతను ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని. కాని ఆశ్చర్యకరంగా ఏమీ జరగలేదు. ఎవరూ వాదించలేదు, ఏ ఘర్షణ జరగలేదు. అంటే ఆమె భయపడినట్లు ఏదీ జరగలేదన్నమాట. ఈ అంతర్గత సంఘర్షణ నుండే ఆమె ఏదో ముఖ్యమైన విషయం నేర్చుకునుంటుంది. ఖచ్చితంగా. అక్కడే ఆమెకు అసలైన జ్ఞానోదయం కలిగింది. మూలాల్లోని ఒక వాక్యం దీన్ని అద్భుతంగా వివరిస్తుంది. ఏంటది? నిశ్చలత్వం అనేదే ఆమె ఒంటరిగా సాధన చేసే విషయం కాదు. అది ఆమె తనతో పాటు ఇతరులతో సంభాషణల్లోకి తీసుకువెళ్లే ఒక గుణం. వావ్! అంటే ప్రశాంతత అనేది హిమాలయాల్లోకి వెళ్లి ధ్యానం చేస్తే వచ్చేది మాత్రమే కాదు. కాదు, దాన్ని మనం మన రోజువారీ జీవితంలోకి, మన పనుల్లోకి, మన సంభాషణల్లోకి తీసుకురావచ్చు. ఇది కార్యాచరణ మధ్యలో సమక్షత, ప్రెజెన్స్ ఇన్ యాక్షన్ లాంటిది. ఈ పాయింట్ను ఇంకాస్త వివరిస్తారా? వేగం తగ్గించడం అంటే వైదొలగడం కాదు అని కూడా మూలాల్లో ఉంది. ఈ రెండింటికి సంబంధం ఉందా? మంచి కనెక్షన్ పెట్టారు. వేగం తగ్గించడమంటే వైదొలగడం కాదు అనేది ఇక్కడ కీలకమైన విషయం. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆఫీసులో అందరూ హడావిడిగా పనిచేస్తుంటే మనం నెమ్మదిగా ఉండడమంటే పని ఎగ్గొడుతున్నట్టు కాదు. ఓకే. ప్రఖ్యాత సైకాలజిస్ట్ డానియల్ కానెమాన్ తన పుస్తకంలో చెప్పినట్లు మన మెదడుకు 2 వ్యవస్థలుంటాయి. వేగంగా స్పందించేది, నెమ్మదిగా ఆలోచించి స్పందించేది. సిస్టమ్ 1 అండ్ సిస్టమ్ 2. అవును, అన్విక చేసింది ఏమిటంటే ప్రతిదానికి సిస్టమ్ 1తో రియాక్ట్ అవ్వడం మానేసి ముఖ్యమైన విషయాలకు సిస్టమ్ 2కి సమయం ఇవ్వడం. అంటే ఇది బాధ్యత నుండి పారిపోవడం కాదు, బాధ్యతను మరింత తెలివిగా, ప్రభావవంతంగా నిర్వర్తించడం. ఖచ్చితంగా. ఆమె కదలికను ఆపలేదు, కాని తన నిశ్చలత్వాన్ని వదులుకోలేదు. నిశ్చలత్వం మనతో పాటు కదలగలదు, స్టిల్నెస్ కెన్ మూవ్ విత్ అస్ అనే భావన ఇదే. వావ్! ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మనం చేసే పనిని ఆపాల్సిన అవసరం లేదు, కానీ ఆ పనిని చేసేటప్పుడు మన మనసులో ఉండే హడావిడిని, తొందరను ఆపితే చాలు. సరికాదే. ఇది మన స్పందనల నాణ్యతను పెంచుతుంది. ఆమె మాటలు మరింత స్పష్టంగా, ఆలోచనాత్మకంగా మారాయని మూలాల్లో చెప్పడానికి కారణమిదేనేమో. ఆమె మౌనానికి క్షమాపణలు చెప్పడం మానేసింది. కరెక్ట్. ఎందుకంటే ఆ మౌనం ఖాళీ కాదు, అది ఆలోచనతో నిండి ఉంది. మొదట్లో అది భయంగా అనిపించినా నెమ్మదిగా ఆ మౌనమే ఆమెకు శక్తినిచ్చింది. ఆమె ప్రతిస్పందించడం తగ్గించింది, కాని ఆమె స్పందనల విలువ పెరిగింది. అవును. ఓకే, ఇదంతా చాలా బాగుంది. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు వద్దాం. తను అంతర్గతంగా ఇంత పెద్ద మార్పుకు లోనవుతుంటే బయట ఎవరూ దాన్ని గమనించలేదంటే నమ్మశక్యంగా లేదు. అంటే మనం అనుకునేంతగా ఇతరులు మనల్ని గమనించరనా దీని అర్థం? లేక ఇంకేదైనా కారణముందా? రెండును. మొదటిది, మీరన్నట్లు మనం మన గురించి ఆలోచించినంతగా ఇతరులు మన గురించి ఆలోచించరు. దీన్ని స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. మన మీద ఒక పెద్ద స్పాట్లైట్ ఉందని భ్రమపడతాం. అవును, కానీ నిజానికి ప్రతి ఒక్కరూ వారి వారి స్పాట్లైట్లలో బిజీగా ఉంటారు. రెండవ, ఇంకా ముఖ్యమైన కారణం ఈ కథనం చివర్లో ఉంది. అవగాహనకు అంగీకారం అవసరం లేదు, స్పష్టతకు సమకాలీకరణ, సింక్రొనైజేషన్ అక్కర్లేదు. ఈ వాక్యం కొంచెం లోతుగా ఉంది, విడమర్చి చెప్పండి. అంటే మన అంతర్గత స్పష్టత, మన ఉనికి యొక్క అనుభూతి ఇతరుల గుర్తింపుపై ఆధారపడి ఉండదు. ఓకే. మనం మన సొంత లయలో ప్రశాంతంగా ఉన్నామని మనకు తెలిస్తే చాలు. దానికి బయటి ప్రపంచం నుండి ఆమోదముద్ర అవసరం లేదు. చూశావా నేనెంత ప్రశాంతంగా ఉన్నానో అని ఇతరులు గుర్తించాల్సిన పనిలేదు. ప్రపంచం దాని వేగంతో అది వెళుతుంది, మనం మన లయలో మనం ఉంటాం. కరెక్ట్. రెండూ ఒకే వేగంతో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ఇది బయటి ఆమోదం నుండి అంతర్గత ధృవీకరణ వైపు మారడం లాంటిది. మన శాంతి, మన స్పష్టత మన సొంతం. వాటిని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బహుశా అందుకే ఎవరూ గమనించలేదేమో. అవును, ఎందుకంటే అది వాళ్లకు సంబంధించిన విషయం కాదు. అద్భుతం. అంటే మనం చేసే మార్పు ఇతరులను మెప్పించడానికి కాదు, మన అంతర్గత ప్రశాంతత కోసం. దానికి ఇతరుల సర్టిఫికెట్ అవసరం లేదు. నిజమే. కాబట్టి మొత్తం మీద చూస్తే అన్విక ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ప్రపంచపు వేగానికి ప్రతిస్పందించడం నుండి మన స్వంత ప్రశాంతతను, మన ఉనికిని ప్రపంచంలోకి తీసుకువెళ్లడం వరకు ఆమె ప్రయాణం సాగింది. సరిగ్గా చెప్పారు. పాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1. ప్రపంచ వేగం మన అంతర్గత లయను నిర్దేశించాల్సిన అవసరం లేదు. మన రిమోట్ కంట్రోల్ మన చేతుల్లోనే ఉండాలి. ఖచ్చితంగా. 2. వేగంగా ఉండటమే ప్రాముఖ్యత కాదు,
కొన్నిసార్లు నెమ్మదిగా ఆలోచనాత్మకంగా ఉండటంలోనే అసలైన శక్తి, తెలివి ఉంటాయి. మూగోది 3. ప్రశాంతతను కోల్పోకుండానే మనం చురుకుగా, ప్రభావవంతంగా ఉండవచ్చు. నిజానికి ప్రశాంతమైన మనస్సుతో చేసే పనులే ఎక్కువ నాణ్యతతో ఉంటాయి. అన్విక కదలికను ఆపలేదు, కేవలం తన లోపలి హడావిడిని ఆపింది. ఈ మూలాల్లోని చివరి వాక్యం చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. ఆమె జీవన విధానం నిశ్శబ్దంగా తన ఎంపికలను మార్చడం ప్రారంభించిందని అన్విక గ్రహించింది. ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు. ఆమె కేవలం తన అంతర్గత స్థితిని మార్చుకుంది. కాని ఆ మార్పు ఆమె తీసుకునే నిర్ణయాలను, ఆమె చేసే ఎంపికలను ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. అవును. ఇది మనందరికీ ఒక ప్రశ్నను మిగిల్చింది. మనం కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చాలని ఆరాటపడకుండా కేవలం మన అంతర్గత వేగాన్ని, మన స్పందించే తీరును మార్చుకోగలిగితే ఆ మార్పుకు లోనయ్యే మొట్టమొదటి ఎంపిక మన జీవితంలో ఏమై ఉంటుంది?